అందరికీ నమస్కారం అండి. మనం సంక్రాంతి రోజుల్లో చాలా ఊళ్ళలో కూడా అమ్మవారి జాతరలు జరగడం చూస్తాం కదండీ! ఈ ఆలయం కూడా చాలా ప్రసిద్ధమైన ఆలయం అండి. ఇది ఎక్కడ ఉందంటే మనకి గోదావరి జిల్లాలో అండి. అంటే కోనసీమ జిల్లాలో మెండపాట దాటిన తర్వాత ఏడుద గ్రామం దాటి దుల్ల వెళ్ళే రూట్‌లో అయితే ఉంటదండి. పంట పొలాల మధ్యలో అయితే ఈ అమ్మవారు ఉంటారన్నమాట. ఈ అమ్మవారి ప్రసిద్ధి ఏంటంటే అటు ఇటు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఆపి మరీ అమ్మవారినైతే దర్శించుకుంటారండి. గుడి లోపలికి వెళ్ళని వాళ్ళు కూడా బయటైనా సరే అమ్మవారికి దండం పెట్టుకుని, ఆ బొట్టు పెట్టుకుని వాహనాలకైతే బొట్టు పెడతారన్నమాట. ఇది నా చిన్నప్పటి నుండి చూస్తున్నానండి. చాలా ప్రసిద్ధి గల దేవాలయం అని చెప్పుకోవాలి. చూడండి గుడి లోపలైతే ఇలా ఉంటదండి. పెద్ద గుడి ఎటువంటి ఏంటంటే మనకి ఆడంబరాలు లేకుండా చూడండి చాలా సింపుల్‌గా అయితే అమ్మవారైతే ఇక్కడ ఉంటారండి. చూడండి ఇక్కడ మనకి కనుమ రోజైతే పెద్ద జాతరే జరుగుతుందన్నమాట. అస్సలు ఖాళీ ఉండదు. మనకి అమ్మవారి దర్శనం దొరకాలంటే గంట, 2 గంటలు లైన్‌లో నుంచోవాలండి. నేను ఈ వీడియో వచ్చేసి మీకు మొక్కనుమ రోజైతే వెళ్ళి వీడియో అయితే తీశానన్నమాట. అప్పటికి చూడండి జనం అయితే వస్తూ ఉన్నారన్నమాట. చాలా ప్రసిద్ధి గల దేవత అండి. మనకి ఏడుద దాటిన తర్వాత దుల్ల వెళ్ళే రూట్‌లో అయితే ఈ పంట పొలాల మధ్యలో అయితే ఈ అమ్మవారు వెలిసారండి. స్వయంగా వెలిసారట. చూడండి ఇక్కడ మీకు అమ్మవారి దర్శనం అయితే మీకు నార్మల్ డేస్‌లో కూడా అండి ఇక్కడైతే మొక్కుబడులైతే చెల్లించుకుంటారన్నమాట. పిల్లల బర్త్‌డేస్ అని అలా ఇక్కడ మనకి అమ్మవారికి కోళ్ళు, అలాగే మేకలు సమర్పించుకొని భోజనాలైతే పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడే ఏంటంటే వసతి సౌకర్యాలు కూడా ఉంటాయన్నమాట. భోజనాలు, కార్యక్రమాలు చూడ్డానికి. చూసారు కదా అమ్మవారి దర్శనం అయితే.